ఒక ఆడపిల్ల ఎంత పెద్ద భారాన్ని ఎలా మోసారు అసలు? అసలు ఏమనిపించింది ఆ భారం వచ్చినప్పుడు? యాక్చువల్లీ స్టార్టింగ్ అయితే సో అమ్మ సపోర్ట్ ఎలాగుంటుంది? ఇద్దరు ఆడవాళ్ళు చేయలేరు, పెళ్లి చేసేయండి పర్లేదు, ఆ. మేల్ అయితే బాగా చూసుకుంటారు, బాగా చేస్తారు. ఓకే ఓకే. సో నాన్నగారు ప్రభునందు మరణించారు. ఆ ఫోన్ వచ్చిన వెంటనే ఆన్ ద స్పాట్ లో మీరు ఏ విషయం ఎక్కువ భయపడ్డారు? ఏంటి ఫ్యూచర్, ఎలాగా, అవును. ఏం చేయాలి, ఎలా నడవాలి, చర్చ్ ఏంటి. సో రిక్వెస్ట్ టు ఆల్ ద క్రిస్టియన్స్, ఎవరైతే క్రైస్తవులు, సంఘ పెద్దలు, సంఘ నాయకులు, సంఘ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్, షలోమ్, మర్నత. ప్రభు మీ అందరిని కూడా దీవించును గాక. బాగున్నారు అందరూ కూడా? సాక్షి విట్నెస్ పాడ్కాస్ట్కి మీ అందరూ కూడా మరొక్కసారి ఆహ్వానం పలుకుతున్నాం. మరి ఈ యొక్క సాక్షి విట్నెస్ పాడ్కాస్ట్ అనేక మందికి ప్రభు దీవెనకరంగా మారుస్తున్నారు. దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. గమనించండి, ఇది ఏమి కూడా చాలామంది అనుకుంటుంది ఏంటంటే ఇది ఒక ఇంటర్వ్యూలో ఏమో కబుర్లు చెప్పుకోవడానికి ఏమో అనుకుంటున్నారు. గమనించండి, ఇది ఏమి ఇంటర్వ్యూలు కాదు. చాలామంది సేవకురాల జీవితాన్ని బయట పెట్టడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. చాలామందికి అనేకమైన సాక్ష్యములు ఉన్నాయి. కొన్ని విషయాలు బయటికి తెలియాలని ఉద్దేశంతో పెడుతున్నాం కనుక మీకు అది ఎంత ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా వీక్షించే ముందు ఈ యొక్క లింక్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా పెట్టండి. మరి మీకు ఇది ఎలాగుందో దయచేసి. మరి ఈరోజు మరి నా ముందు ఒక గెస్ట్ని మేము ఈరోజు ఆహ్వానించున్నాం. మరి ఆహ్వానించిన మేరకు మరి అద్భుతంగా దేవుడు తను నడిపించుకుని తీసుకొస్తున్నారు. మరి ఒక ఆడపిల్ల అనగానే ఆడపుల అంటాను. మరి ఎంతగానో ప్రభుకి దీవెనకరంగా చిన్న వయసులో తండ్రి ప్రభు రాజ్యానికి చేరినప్పటికి కూడా ధైర్యముగా దేవునిపై ఆధారపడి చేస్తున్న పీస్ బ్లెస్సీ ఏంజల్, వెల్కమ్ టు అవర్ షో సాక్షి విట్నెస్ పాడ్కాస్ట్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయ్యో, ఆల్వేస్ గాడ్ బ్లెస్ యూ. చాలా విన్నాను మీకోసం. అంటే మీ వీడియోస్ కొన్ని నేను లైవ్స్ చూశాను, తర్వాత మీకోసం నేను విన్నాను. ఏదైనప్పటికీ మీకోసం తెలియాలని ఉద్దేశంతో, నాకు తెలుసు ఇంకా అనేక మందికి తెలియాలి. ఆల్రెడీ మీ నాన్నగారి గురించి అందరికీ తెలుసు. మీకోసం ఇంకా అనేక మంది తెలియని ఉద్దేశంతో మరి యొక్క ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మరి వీళ్ళ నాన్నగారు మీకు చాలామంది తెలిసి ఉంటుంది, రెవరెండ్ డాక్టర్ సమర్పణ్ రాజు గారు. మరి అంకుల్ గారు ఇప్పటి నుంచో నాన్నగారు, మా నాన్నగారు ఏదైతే కరోనాలో నిద్రించి ఉన్నారో ఆ టైంలోనే మరి అయ్యగారు కూడా ప్రభునందు పిలుపునందుకుని వెళ్ళి ఉన్నారు. మరి తనంతరము కూడా తన యొక్క తల్లిగారు అనగా తన యొక్క కుమార్తె పీస్ బ్లెస్సీ ఏంజల్, అలాగే తన యొక్క సతీమణిగా రాజీ గారు ఇద్దరు కూడా అద్భుతంగా ప్రభు పరిచయం చేస్తున్నారు. మరి కొన్ని విషయాలు మీ అందరికీ తెలియాలి. మరి వాళ్ళ తండ్రి గారు చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా మీ అందరికీ తెలుసు, కుమార్తె కూడా తెలియాలి కనుక ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు చెప్పండి. నెక్స్ట్ ఇంకా అలా నేను ఒక్కొక్కటి తీసుకుని వెళ్తాను. రైట్. సో మై నేమ్ ఇస్ పీస్ ఏంజల్ బ్లెస్సీ, డాటర్ ఆఫ్ రెవరెండ్ డాక్టర్ డి జాన్ సమర్పణ్ రాజు అండ్ మిసెస్ రాజీ గ్రేస్. సో డాడీ తర్వాత నేను పరిచయలోనికి వచ్చాను. అవును. ప్రీవియస్లీ ఐ వాజ్ స్టడీయింగ్. ఓకే. డాడీ చనిపోయేటప్పటికి ఐ వాజ్ స్టడీయింగ్ మై +1. ఓకే. సో 17 years అప్పటికి. సో ఇంకా స్కూల్లోనే ఉన్నా, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఐ గాట్ ద కాల్. ఓకే. కాల్ వచ్చాక దెన్ ఐ కేమ్ హోమ్. ఓకే. కానీ నాకు పిలుపు మాత్రం ఐ గాట్ ఇట్ వెన్ ఐ వాజ్ 13 years old. వెరీ గుడ్. ఓకే. 13 years old ఉన్నప్పుడు వస్తే నేనేం చేశానంటే ఐ వాంటెడ్ టు చేంజ్ ఇట్, నాకు నచ్చినట్లు. దేవుడు పిలుచుకున్నారు కానీ నాకు డాక్టర్ అవ్వాలని ఆశ. సో అందుకనే నేనేమంటే సరే నాది మీది కలిపి మెడికల్ మిషనరీ అవుతాను. సో నేను అనుకున్న డాక్టర్ అవుతాను, పరిచర్య కూడా చేస్తా, రెండు మిక్స్. మెడికల్ మిషనరీ అవుదాం అన్నదే నా ప్లాన్. దట్ వాజ్ మై ప్లాన్ దేవుని పిలుపు తర్వాత. బట్ డాడీ అలా అయిన తర్వాత ఒక 1 month గ్యాప్ తీసుకొని ఐ ప్రేడ్ అగైన్. అడిగాను ఏంటి, నాకైతే పూర్తిగా ఐ డోంట్ వాంట్ టు బి ఎ పాస్టర్. పాస్టరల్ మినిస్ట్రీ అన్నది అయితే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు. ఎందుకంటే అది ఎంత కష్టమో తెలుసు కాబట్టి. సో ఇంట్రెస్ట్ లేదు. మెడికల్ మినిస్ట్రీ అన్నదే నా ఇంట్రెస్ట్. సో అందుకనే ఐ ప్రేడ్.
ఇన్ దాట్ 1 month కన్ఫర్మేషన్స్ వచ్చాక దెన్ ఐ సెడ్ yes to వెరీ గుడ్. pastoral ministry. ఓకే ఓకే. యాక్చువల్గా మీరు ఏదైతే చెప్పారో అది నాకు కూడా వర్తిస్తారు. ఎందుకంటే నేను కూడా యాక్చువల్గా అవ్వకూడదని అనుకున్నాను. నాది బెంగళూరులో జాబ్ వచ్చింది, వెళ్ళిపోదాం అనుకుంటే మా నాన్నగారు చింపేశారు, వెళ్ళడానికి వీల్లేదు అనేసారు. సో నాకు కన్ఫర్మేషన్ వచ్చింది, ఇంక నేను పరిచయలో దిగాను. సో సీయింగ్ గాడ్స్ గ్రేస్ అని దేవుని కృప ఎలా నడిపిస్తుందో చూస్తున్నాను. సో మీరేం స్టడీస్ చేస్తున్నారు ఇప్పుడు? ఇంకా ప్రెసెంట్ బ్యాచిలర్స్ ఆఫ్ డివినిటీ బైబిల్ కాలేజ్ చేస్తున్నా, ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్, యా, వెరీ గుడ్, కంగ్రాట్స్. ఓకే, అంతా ఇప్పుడు పరిచయం అంతా బాగానే వెళ్తుంది. గాడ్స్ గ్రేస్ అంతా దేవుడే నడిపిస్తున్నారు. వింటున్నాను, చూస్తున్నారు మీకోసం అన్నీ కూడా. సో నేను కొన్ని ఇది మెయిన్ మన ఎజెండా ఏంటంటే సేవకులు మనల్ని అనేక మంది చూస్తారు. సో మన టెస్ట్ మన అందరికీ తెలియాలి. మన టెస్ట్ బహుశా మీ గురించి వైజాగ్ అందరికీ తెలిసిందే, మీ నాన్నగారు బట్టి మీకు కూడా అందరికీ తెలిసిందే. అయితే నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇంటర్నల్గా మనం చాలా సఫర్ అయి ఉంటాం, ఆ సఫరింగ్ బయటికి తెలియదు. సో ఎవ్రీవన్ షుడ్ నో మన ఇంటర్నల్గా నువ్వు ఎంత ఫేస్ అయ్యో, ఎంత క్షోభ వెళ్ళావు, ఒంటరిదాని అయ్యి ఉండొచ్చు, ఏడ్చి ఉండొచ్చు, మాటలు వచ్చి ఉండొచ్చు, కిందకి లాగడానికి చూసి సొంత వాళ్ళకి కిందకి లాగి ఉండొచ్చు, ఇన్ని వచ్చి ఉంటాయి. సో ఎలా బయటపడ్డావు, ఎలాంటివి వచ్చాయి. సో అనేక మందికి అది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది, అనేక మందికి అది బ్లెస్సింగ్ ఉంటుంది. కాబట్టి సో నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకుని వచ్చాను. సో మీరు దానికి ఒక్కొక్కటి నా జవాబు ఇచ్చేస్తే సరిపోతుంది. సో టేక్ యూర్ ఓన్ టైం, మీరు ఎంత టైం తీసుకుంటారో తీసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నా ఫస్ట్ క్వశ్చన్, సో ఇది చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఒక ఆడపిల్లగా ఎంత పెద్ద భారం కదా, ఒక బాధ్యత అది. కానీ సంఘం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. అంతమందిని సాటిస్ఫై చేయాలి. వచ్చిన వాళ్ళు ఎవరన్నా కొంచెం వాళ్ళు ఏమన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా, లేకపోతే ఏదన్నా పుస్తకం మనం నోరు జారినా వాళ్ళు బయటికి వెళ్ళి చాలా మాటలు చెప్పేస్తారు, మాటలు వచ్చేస్తాయి. తర్వాత ఒక రకమైన అంటే ఇంకా వయసు మీరు అన్న చిన్నది అంటున్నారు. సో ఒక ఆడపిల్లగా అంటే ఇప్పుడు మాలాటంలో అయితే కొంచెం దేవుడి కృప ఏదో దేవుడు వెళ్తాయి. సో ఒక ఆడపిల్ల ఎంత పెద్ద భారాన్ని ఎలా మోసారు? అసలు ఏమనిపించింది ఆ భారం వచ్చినప్పుడు? యాక్చువల్లీ స్టార్టింగ్ అయితే ఇట్ వాస్ టూ హెవీ. అవును, ఎందుకంటే భారం ఒకటి అయితే నాకు తెలుగు సరిగ్గా రాదు, ఇప్పటికీ అక్షరాలు రావు, తెలుగు అక్షరాలు రావు. నేను ఇంట్రోవర్టెడ్, స్టేజ్ ఫియర్ ఇంకా ఎక్కువ. ఇప్పుడు పాస్టరల్ మినిస్ట్రీ అంటే సంఘం ముందు ఉండాలి, కనబడాలి, మాట్లాడాలి, వాళ్ళ కన్సర్న్స్ తెలుసుకోవాలి, ప్లస్ ప్రీచింగ్ లో ఇంకా ముందు నుంచి తెలుగు కంపల్సరీ ఉండాలి, తెలుగు బైబిల్ చదవాలి, తెలుగులోనే చెప్పాలి. ఇవన్నీ ఒక పెద్ద టాస్క్. వీటన్నిటితో పాటు నా ఏజ్ ఒకటి ఫ్యాక్టర్ అయితే, గర్ల్ అన్న ఫ్యాక్టర్ కూడా ఇంకా పెద్దది. సొసైటీలో అది ఎక్సెప్ట్ చేయడం అనేది చాలా కష్టం. బట్ గాడ్స్ గ్రేస్ ఏంటి అంటే సంఘంలో ఎవ్రీవన్ యాక్సెప్టెడ్. నన్ ఆఫ్ దమ్ లైక్ ఆడపిల్ల మేము వద్దు అనుకుంటున్నాం, గర్ల్ అయితే మాకు వద్దు అని ఎవ్వరు అనలే. వాళ్ళు ఎంతలా అంటే సింప్లీ స్టార్టింగ్ లో నువ్వు మాకు వచ్చి వాక్యం కూడా చెప్పకలే, వచ్చి బైబిల్ చదివేసి వెళ్ళిపో చాలు, అది చేసినా నువ్వు మాకు చాలు, కానీ నువ్వే ఉండాలి అని చెప్పారు. సో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందా? ఫ్యామిలీ as well supported, and church. మాటలు ఏమన్నా వచ్చి ఎవరన్నా ఏమన్నా కొంచెం కిందకి కొంచెం డిప్రెస్ చేసి బయట చాలా మంది మాటలు అన్నారు, ఆడపిల్ల ఏం చేస్తుంది, సింపుల్ టాక్. చాలా మంది ఏమన్నారంటే నా ఏజ్ అప్పటికి 17, బట్ చాలా మంది ఏంటంటే ఆడపిల్ల ఏం చేస్తుంది, ఇద్దరు ఆడవాళ్ళు చేయలేరు, పెళ్లి చేసేయండి పర్లేదు, మేల్ అయితే బాగా చూసుకుంటారు, బాగా చేస్తారు, ఆడపిల్ల అయితే చేయడం చాలా కష్టం, చేయలేదు అనే చాలా మంది అనుకున్నారు. అండ్ నా బ్యాక్గ్రౌండ్ బట్టి తెలుగు రాదు, ఏజ్ చిన్నది, అస్సలా చేయలేదు, తన వల్ల అయితే కాదు, సో తను చేయడం అనేది కరెక్ట్ కాదన్నట్టే చాలా మంది అనుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరూ నోర్లు మూస్తారు అంతే కదా, ఆబ్వియస్ గా. సో మీరు వాక్యం చెప్తున్నారు, చక్కగా నడిపిస్తున్నారు, లీడ్ చేస్తున్నారు. సో ఇంత పెద్ద బాధ్యత సంఘం అనేది, అది నాకు తెలుసు ఎంత పెద్ద బాధ్యత, ఎంతమందిని సాటిస్ఫై చేయాలో, ఎవరినన్నా అనకూడదు, ఎంత భయపడుతుంటాం. అప్పుడప్పుడు చికెన్ మొక్క తక్కువైపోయినా టెన్షన్ వస్తుంది, ఇది నాకు వాళ్ళకి ఎక్కువ వేసారు, నాకు తక్కువ వేసారు అనే డిస్కషన్ వస్తాయి. కానీ ఇవన్నీ దాటుకొని ఒక అదే నేను అందుకనే స్పెసిఫిక్ చేసుకున్నాను, అంటే ఒక ఆడపిల్ల ఇంత పెద్ద బాధ్యతని. సో వెరీ గుడ్, మీరు చాలా చక్కగా చేసుకొచ్చారు. సో ఇంత పెద్ద భారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నారు. సో అమ్మ సపోర్ట్ ఎలాగుంటుంది? కంప్లీట్. యాక్చువల్లీ స్టార్టింగ్ నుండి మమ్మీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండడం బట్టే, ప్రేయర్ సపోర్ట్, అండ్ ఆల్సో జనరల్ గా సింపుల్ గా ఒకవేళ తెలుగు వర్డ్ నాకు రాలేదంటే ఫస్ట్ మమ్మీ దగ్గరికి మమ్మీ చెప్పడం అలా. సో అలా మమ్మీ ఎంకరేజ్మెంట్ ఒకటి. సో వర్డ్ ఆఫ్ గాడ్ అనేది ఎలా ప్రిపేర్, అంటే ఎలాగా ఇవన్నీ కూడా మీ అంతటి మీరే ప్రిపేర్ అవుతారు, మీరే ప్రిపేర్ అవుతారు, సో వితౌట్ ఎనీ హెల్ప్, ఓన్లీ విత్ గాడ్స్ హెల్ప్. అంతే. ఆమేన్. ఓకే.
సో ఐ రీడ్ కామెంటరీస్ యాజ్ వెల్ Very good, టు అండర్స్టాండ్. ఆల్రెడీ ఆబ్వియస్లీ థియలాజికల్ కాలేజ్లో ఉండడం వల్ల ఎక్సిజీసిస్, ఎక్స్పోజిటరీ ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడం, లాంగ్వేజెస్, వర్డ్ స్టడీస్, థీమాటిక్ స్టడీస్. బట్ అంశం అనేది ఎంచుకోవడం అనేది డెఫినెట్లీ ఓన్లీ బేస్డ్ ఆన్ ప్రేయర్. ప్రేయర్ చేసుకొని ఎంచుకొని దెన్ ఫర్దర్ స్టడీ దీని ద్వారా. సో వీక్షిస్తున్న వారు ఎవరైతే భారం అనుకుంటున్నారో ఒకసారి చూడండి, ఎంత పెద్ద భారాన్ని తను సులువుగా నవ్వుతూనే అన్నీ కూడా తను చెప్తుంది. ఏదైనప్పుడు ప్రభు తోడంటే అన్నీ సాధ్యమైపోతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో నాన్నగారు ప్రభు నందు మరణించిన పదం తీయకూడదు మనం, అంటే కొంచెం వ్యూయర్స్కి అర్థం అవ్వాలని. సో ఆయన ప్రభు పిలుపునందుకుని వెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే నీకు ఫస్ట్ నువ్వు దూరంగా ఉన్నట్టున్న టైంలో మీరు ఆ కాల్ వచ్చింది, మీకు కాల్ వచ్చింది, ఫస్ట్ మీ బ్రెయిన్లో స్ట్రైక్ అయిన భయం ఏంటి? ఫస్ట్ నాన్నగారు ఎప్పుడైతే వెళ్ళిపోయారు అనే విషయం మీకు వచ్చిందో, ఆ ఫోన్ వచ్చిన వెంటనే ఆన్ ద స్పాట్లో మీరు ఏ విషయంలో ఎక్కువ భయపడ్డారు? నాకు యాక్చువల్లీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరు క్లారిటీ ఇవ్వలేదు ఏం జరిగింది అన్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో నాకు తెలిసింది ఎలా అంటే ఒక వాట్సాప్ స్టేటస్ ద్వారా. నాకు కాల్ అంటే కాల్ కాదు, వాట్సాప్ స్టేటస్ లో చర్చ్ మెంబర్ డాడీ ఫోటో పెట్టి కింద RIP అని పెట్టారు. అది చూసి ఐ అండర్స్టాండ్. సో ఫస్ట్ థింగ్ ఏం చేశారంటే, హాస్టల్లో ఉన్నాను కదా, ఐ వెంట్ టు ద వాష్రూమ్, డోర్ లాక్ చేసుకొని ఐ స్టార్టెడ్ క్రైయింగ్. ఏడుస్తున్నా కానీ ఒకటే ప్రేయర్ వస్తుంది నా దగ్గర. డాడీ నాకు చిన్నప్పటి నుండి నేర్పించిన ఒక ప్రేయర్ ఏంటంటే, దేవుని చిత్తం ఏదైతే అదే, దేవుని చిత్తం ఏదైతే అదే జరగాలని ప్రేయర్ చేయి. నా సబ్జెక్ట్ చాయిసెస్ అవ్వచ్చు, ఫ్యూచర్ చాయిసెస్ ఏదైనా దేవుని చిత్తం, ప్రేయర్ చేసుకో, దేవుని చిత్తం. అక్కడ వెళ్ళి కూడా నాకు అదొక్క ప్రేరే వస్తుంది, ఇంకేం రావట్లే. లైక్ డాడీని కాపాడని కానీ ఇది అని రావట్లే. ప్రభా మీ చిత్తం ఏదైతే అది జరిగించండి, మీ చిత్తం ఏదైతే అది జరిగించండి అని ఏడుస్తున్నా. కానీ యాక్సెప్ట్ చేయడానికి నాకు ఇయర్స్ పట్టింది. ఇప్పటికీ కూడా డాడీ లేరు అన్నది యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. కొన్నిసార్లు ఎవరైనా డాడీ నేమ్ చెప్తేనే కంప్లీట్లీ ఎమోషనల్ అయిపోతాం. ఫేస్ కానీ ఏది గుర్తొచ్చినా, చిన్న సెంట్ గుర్తొచ్చినా ఎమోషనల్ అయిపోతాం. కానీ యాక్సెప్ట్ చేయడం అనేది ఇంకా కష్టంగానే ఉంది. బట్ ఒక్క విధంగా ఏంటంటే దేవుడు మాట్లాడారు. ఎలా అంటే మిగతా పాస్టర్స్ ద్వారా, వాళ్ళ ద్వారా. నాకు మెయిన్ అప్పుడున్న క్వశ్చన్ ఏంటంటే, అంతమందిని కాపాడారు, మా డాడీని ఎందుకు కాపాడలేదు? చాలా మంది బయటకు వచ్చేసారు, డాడీని ఎందుకు కాపాడలేదు? నాకు చూసే సిచ్యువేషన్స్ ఎలా అంటే, వాళ్ళకి కిడ్స్ ఉన్నారు, మేల్స్ ఉన్నారు, నేను ఓన్లీ చైల్డ్ ఫీమేల్. వాళ్ళ పేరెంట్స్ ని కాపాడారు, నాది కాపాడలేదు ఏంటి అన్న క్వశ్చన్స్ చాలా ఉండేవి. అప్పుడు చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే, మీ డాడీ సిద్ధపడిపోయి ఉన్నారమ్మా, హీ వాజ్ రెడీ, అందుకే దేవుడు పిలుచుకున్నారు. ఆయన ఆల్రెడీ రెడీగా ఉన్నారు, సిద్ధపడిపోయి ఉన్నారు కాబట్టి దేవుడు పిలుచుకున్నారు. అంటే దెన్ దట్ వాస్ ద క్లోజర్ ఫర్ మీ. ఓకే, సిద్ధపడి ఉన్నారు అన్న దీంతో ఐ యాక్సెప్ట్. అతి పెద్ద భయం ఏంటి అంటే, ఏంటి ఫ్యూచర్, ఎలాగా, ఏం చేయాలి, ఎలా నడవాలి, చర్చ్ ఏంటి. నా బిగ్గెస్ట్ ఫియర్ అయితే చర్చ్ ఏంటి. ఎందుకంటే అప్పటి వరకు నా మైండ్ లో నేను పాస్టరల్ మినిస్ట్రీ అన్నట్టు నాకు లేదు. సో ఇప్పుడు చర్చ్ పరిస్థితి ఏంటి? నాకు కాల్ వచ్చిన ఫ్యూ అవర్స్ కి నెక్స్ట్ చర్చ్ మెంబర్స్ నుండి కాల్స్, పరిచర్య నువ్వు చూసుకుంటావా, నడిపిస్తావా? ఇంకా డాడీ చనిపోయారు అని తెలిసి ఫ్యూ అవర్స్ అవుతుంది, అప్పుడే ఈ క్వశ్చన్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలో కూడా అర్థం కాదు, ఇవ్వలేదు, నేను ఆన్సర్ కూడా ఇవ్వలేదు. ఐ వాజ్ లైక్ లాస్ట్ కంప్లీట్లీ. అసలు మైండ్ పని చేయలేదు, ఏం చెప్పట్లేదు ఎవరికి కూడా నేను. సో భయం అయితే నా మెయిన్ బిగ్గెస్ట్ ఫియర్, చర్చ్ ఏంటి, చర్చ్ ఏమవుతుంది, పరిచర్య ఏమవుతుంది, పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి, మమ్మీ ఏంటి, నేనేంటి, ఫ్యామిలీ ఏంటి, అందరు ఎలా ఉంటారు, ఇప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలి. ఇప్పటి వరకు ఎవ్రీథింగ్ డాడీయే, డాటర్ కి ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ డాడీ. డాడీ లేకుండా ఎలా ఉండాలి అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద ఉండిపోయింది. అది సో హౌ డు యు ఓవర్కమ్ దట్? ఎలా మీరు దాన్ని ఓవర్కమ్ చేశారు? సో ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళు చాలా మంది ఇలాంటి భయాలతో ఉంటారు. ఐ మీన్ పేరెంట్స్ లేక, ఇంటి యజమానురాలు వెళ్ళిపోయో, లేకపోతే ఆ సొంత వారు దూరం అయిపోయినప్పుడు ఒక రకమైన ఒక క్షోభలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా నా జీవితం ఎందుకు అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. సో మీరు అందులోంచి ఎలా బయటపడ్డారు? ఇంత పరిచయం ఎలా తీసుకుని వెళ్తున్నారు? సింప్లీ ఐ సా గాడ్స్ గ్రేస్ ఇన్ మై లైఫ్. ఓకే, గాడ్ స్ట్రెంగ్త్ ని చూసా. స్ట్రెంగ్త్ ని ఎలా చూసా అంటే, బయట మాట్లాడుతున్నప్పుడు మామూలుగా మాట్లాడడమే కష్టమయ్యేది, అటువంటిది పుల్పిట్ మీదకి వెళ్ళినప్పుడు ఐ వాజ్ ఏబుల్ టు టాక్. ఎలాగా అంటే ఐ ఓన్లీ సా గాడ్ స్ట్రెంగ్త్. లైవ్ చూసి మీరే షాక్ అయిపోతారు. అంటే నాకే అర్థం కావట్లేదు ఎలా మాట్లాడుతున్నానంటే, ఓకే దేవుడు కృప చూపిస్తున్నారు, స్ట్రెంగ్త్ ఇస్తున్నారు అన్నది నాకు అర్థమైంది. అండ్ ఓవర్కమింగ్, డాడీ లేరు అన్నది ఓవర్కమ్ చేయడానికి సింప్లీ ఒకటే అనుకునేదాన్ని, యు ఆర్ మై రియల్ ఫాదర్.
మా డాడీని తీసుకుని అంటే యు ఆర్ ద ఫాదర్ ఫర్ మీ అన్నట్టే నేను ఇంకా పట్టుకొని ఉన్నా. అవును. దట్ వాజ్ మై దిస్ థింగ్. ఓకే. అది సో భయంని దేవుడే ఉన్నాడని ధైర్యంతో మీరు వచ్చేసారు. సో ఇంకా దేవుడు ఉన్నాడు భయంతో ఇంకా ఆటోమేటిక్గా అన్ని జరిగిపోతాయి ఇంకా అన్ని కూడా. అలాగే నీకు భయం లేదనడానికి లేదు, చాలా ప్లేసెస్ లో భయం ఉన్నా కూడా ఎవ్రీ టైం మళ్ళీ స్ట్రెంగ్త్ తెచ్చుకోవడమే అది. సో దేవుడు ఉన్నాడని ధైర్యంతో అన్ని కూడా ముందుకు వెళ్తున్నాయి. సో ఎలా నడుస్తుంది పరిచర్య అంతా కూడా? గాడ్స్ గ్రేస్ బాగానే జరుగుతుంది. అందరూ కూడా జెరూసలేం ప్రేయర్ హౌస్. యా, జెరూసలేం ప్రేయర్ హౌస్ ఎన్ఐడి దగ్గర. సో ఎన్ఐడి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ విజిట్ అవర్ చర్చ్. ఎందుకంటే ఆ యొక్క సంఘం యొక్క అభిషేకం మీరు అందరూ కూడా చూడలేదు, ఒకసారి చూసి ఆ దీవెనకరంగా ఉంటుంది. సాధ్యమైతే వెళ్ళండి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇస్తాను, ఆ యొక్క చర్చ్కి ఫోన్ చేయండి, వెళ్ళి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, అలాగే మీరు బ్లెస్ అవ్వాలని చెప్పి కోరుతున్నారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా చివరికి వచ్చేస్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? భవిష్యత్తులో ఇంకేం చేయబోతున్నారు? భవిష్యత్తులో ఇంకేం ప్లాన్స్ ఉన్నాయా? సో ఆబ్వియస్ గా మ్యారేజ్ త్వరలో అవబోతుంది, అంటే ఐ మీన్ టేక్ టైం. సో గాడ్స్ విల్, ఇంతవరకు గాడ్స్ విల్ అన్నారు కాబట్టి సో భవిష్యత్తు ఏంటి? ఫ్యూచర్ లో ఐఎమ్ స్టిల్ ప్రేయింగ్. ఐ వాంట్ ఎ క్లియర్ కట్ విజన్. ఓకే. యాజ్ ఆఫ్ నౌ చేస్తుంది ఏంటంటే ఆల్రెడీ తాతగారికి ఇచ్చిన విజన్ని, డాడీకి ఇచ్చిన విజన్ని నేను అలా ముందుకు తీసుకెళ్తున్నా. నాకంటూ స్పెసిఫిక్ విజన్ అన్నది ఏంటి అన్నది ఐఎమ్ ప్రేయింగ్ అబౌట్ ఇట్. యాజ్ ఆఫ్ నౌ నాకున్న బర్డెన్ యూత్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళని అర్థం చేసుకోవడం, వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు కొన్ని విషయాలు చేయడం. ఇప్పుడు ఆబ్వియస్లీ మన జనరేషన్ లో మనం ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లం యూత్ బ్యాక్ అయిపోవడం. చర్చ్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఏదన్నా నిర్లక్ష్యం చేస్తాం. వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేసి వాళ్ళకుండే టాలెంట్స్ని బయటికి తెచ్చి దేవుని పరిచయ కొరకు వాడేటట్టు వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలి అన్నది అది నేను చేస్తున్నా ప్రెసెంట్. వాళ్ళతో వర్క్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేయడం, యూత్ ని దేవుని వైపు తిప్పాలి. సో వెరీ గుడ్, దట్స్ వెరీ గుడ్ విజన్. అది చాలా మంచి దర్శనం అది. సో రిక్వెస్ట్ టు ఆల్ ద క్రిస్టియన్స్, ఎవరైతే క్రైస్తవులు, సంఘ పెద్దలు, సంఘ నాయకులు, సంఘ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవం బాగానే ఉంది, పెద్ద పెద్ద సేవకులు నడిపిస్తున్నారు, నాయకులు నడిపిస్తున్నారు. భవిష్యత్తు క్రైస్తవం ఎలాగుంటుందో తెలియదు. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆల్రెడీ భవిష్యత్తు కోసం యవ్వనస్తులు కాడి మోయడానికి సిద్ధపడిపోయారు, సిద్ధముగా ఉన్నారు. ఇలాంటి యవ్వనస్తులు, ఆడపిల్లలు, అలాగే యవ్వనస్తులు, అలాగే అనేక మంది ఉన్నారు. వాళ్ళని మీరు ప్రోత్సహించడానికి ప్రయత్నించండి. నేను కోరేది ఏంటంటే, 4-5 రోజులు మీరు మీటింగ్స్ పెడతారు, పెట్టినప్పుడు ఒక రోజు, ఒక పూట, ఒక అరగంట నుంచి గంట సేపు అలాంటి యవనస్తులకి మీరు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా క్రైస్తవం యొక్క భవిష్యత్తు దేవుడు తీర్చిదిద్దుతాడు. తర్వాత చూసుకోవచ్చులని చెప్పి చాలామందికి విడిచిపెడుతున్నారు. సంఘ పెద్దలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి నా విన్నపం, మీరు యవ్వనస్తులు ఇప్పటి నుంచే ప్రోత్సహించండి, పిల్లండి మీ మీటింగ్స్కి. వాళ్ళకి జనంతో పని లేదు, వాళ్ళకి ఆ కానుకలు ఇవ్వాలని వాళ్ళు ఏం రూల్స్ పెట్టుకోరు. ఇప్పుడున్న జనరేషన్ నిజానికి చెప్పాలంటే మీ జనరేషన్స్ కంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా టఫ్గా ఉన్నారు. ప్రాణాలు సైతం షీఈ్ రెడీ, ఇడవరో దేవుడి కోసం, అదిగో షీఈ్ రెడీ. కాబట్టి ఎలాంటి వాళ్ళు నాతో సైతము కూడా ప్రాణాలు త్యాగం చేయడం కానీ రెడీగా ఉన్నారు కనుక మీరు ప్రోత్సహించండి, అద్భుతంగా ప్రభు పరిచర్య వెళ్తుంది. సో దట్స్ ఇట్ పీస్ ఏంజల్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఎంతగానో చక్కటి మాటలు మీరు చెప్పింది కొద్దిదే, కానీ డెప్త్ అనేది చాలా ఉంది. ఏదైనప్పటికీ మీ పరిచర్య ఇంకా బాగుండాలి. ఆల్వేస్ విత్ యూ. మీకు ఏ కష్టం వచ్చినా యేసు ప్రభు తర్వాత ఇంత పెద్ద అన్నయ్యలు ఉన్నారని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ విత్, మీరు ఫోన్ చేస్తే మేము వాలిపోతాం. సో డెఫినెట్గా అవర్ ఎంకరేజ్మెంట్ ఆల్వేస్ విత్ యూ. మీరు మా కోసం ప్రేర్ చేయండి, మేము మీకోసం ప్రేర్ చేస్తాం. సో గాడ్ బ్లెస్ యూ తల్లి, దేవుడు నేను దీవించిన కాక. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. దేవుడు మీ అందరికీ కూడా దీవించిన కాక. ఈ పాడ్కాస్ట్ అనేక మందికి ఫార్వర్డ్ చేయండి, చేసి ప్రభు యొక్క దీవెనలు మీరు అందరూ కూడా పొందుకోవాల్సిందిగా కోరుచున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. దేవుని చిత్తమైతే వచ్చే నెల మరి దేవుని చిత్తమైతే అన్ని ప్రోగ్రామ్స్ మళ్ళీ తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని చిత్తంగానే వెళ్తుంది, మరి అనేక మందిని తీసుకుని రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం కనుక దయచేసి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభు మీ అందరూ కూడా దీవించిన కాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య పరిచయం మీ సోదరు పాస్టర్ శామ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.